రాజేంద్ర నగర్ నార్సింగి పోలీస్ స్టేషన్స్ పరిధిలో కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. నైజీరియన్స్, ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ పోలీసులు సర్చ్ నిర్వహించారు. నైజీరియన్స్ న్యూసెన్స్ చేస్తున్నారంటూ వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా సోదాలు నిర్వహించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వీసా ముగిసి ఓవర్స్టే చేస్తున్న ముగ్గురు ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఓ కేసులో అరెస్ట్ అయిన నైజీరియన్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోగా అతని వద్ద వీసా లేనట్లు గుర్తించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన వారే కింగ్ పిన్గా ఉంటున్నారు. సో దీంతో పాటు ఓవర్ స్టేయింగ్ కూడా అటు నైజీరియన్స్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు సిటీలో ఎక్కువగా ఉంటున్నారు. సో దీంతో పోలీసులు వారందరిపైన సర్వీలియన్స్ పెడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ రాజేంద్ర నగర్ జోన్ పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించి ఓవర్ స్టేయింగ్ ఉంటున్న ఈ నైజీరియన్స్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారని గుర్తించారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కార్డన్ సర్చ్ ఏ టైంకి చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, దీనిలో ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు మీరు? మా రాజేంద్ర నగర్ డివిజన్ ఏరియాలో నార్సింగి అండ్ రాజేంద్ర నగర్ మధ్య కంబైన్డ్ ఉన్న ఏరియాలో బండ్లగూడ సన్ సిటీ ఏరియాలో కొంతమంది నైజీరియా వాళ్ళు, సుడాను, టాంజానియా వీళ్ళందరూ ఉంటున్నారు అనేది ఒక ఎక్కడైనా సిటీ మొత్తం ఉంటారు. బట్ ఇక్కడ కొంత న్యూసెన్స్ ఉందనేది మాకు లోకల్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కంప్లైంట్స్ బేస్ చేసుకొని ఆ కొన్ని సెలెక్టెడ్ వాళ్ళ హౌజెస్ని ఈరోజు రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్స్, తర్వాత ఒక 40 మెంబర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఒక సుడాన్ సంబంధించిన ఒక లేడీ తైఫూర్ అని, ఆమె 2019లో మన దగ్గరికి ఉత్తరప్రదేశ్లో యూనివర్సిటీలో ఒక బీఫార్మసీ చేయడానికని వస్తుంది షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసా కోసం. ఎక్స్పైర్ అయింది అది 2020లో. కానీ ఇంకా 4 ఇయర్స్ నుంచి మన దగ్గరే ఓవర్ స్టే ఉంటుంది. ఈరోజు ఆమెను ట్రేస్ చేయడం జరిగింది. ఆమెని ఫారినర్స్ యాక్ట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఈరోజు. అలానే ఇద్దరు విమెన్ కూడా ఒక బిజినెస్ వీసాలో వచ్చి వాళ్ళు ఇంతవరకు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మోర్ దాన్ 180 డేస్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు రాగానే 6 మంత్స్ లోపల కన్సర్న్ ఎఫ్ఆర్ఆర్ఓలో రిజిస్టర్ చేయాల్సింది ఉంది. చేయకపోతే అది ఇల్లీగల్ స్టే అవుతుంది. తర్వాత ఢిల్లీలో పర్మిషన్ ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని రావాలి. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ అవి లేవు. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ లేనందుకు, ఇల్లీగల్ స్టే ఉన్నందుకు, డాక్యుమెంట్స్ క్యారీ చేయనందుకు వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. అది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి హ్యాండిల్ చేస్తారు. అలానే ఇంకొక వ్యక్తి అజీజ్ నోహిమ్ అని, అతను ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో ఒక కేసులో చీటింగ్ చేసిన దాంట్లో అతను కన్విక్షన్ వచ్చింది 3 ఇయర్స్. దాని మీద అప్పీల్లో ఉన్నాడు. అతని దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేని ఒక వెహికల్ ఉంది. అలానే అతని వీసా వ్యాలిడిటీ ఇవన్నీ కూడా ఇంకా మేము వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు వేరే మన దగ్గర మెడికల్ టూరిజం కావచ్చు, లేకపోతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది చాలా ఏరియాల్లో వచ్చి ఉంటారు అన్ని కంట్రీస్ నుంచి. కానీ పబ్లిక్ కూడా మాకు ఈ ఇర్రెగ్యులర్గా ఇప్పుడు ఇవాళ వచ్చిన కంప్లైంట్ ఏంటి, 15 రోజులకు ఒకసారి వస్తారు, అది లాక్ చేసి ఉంటుంది. ఇటువంటి కంప్లైంట్స్ ఏమన్నా కనుక పోలీస్కి ఇచ్చినప్పుడు ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా పబ్లిక్ సపోర్ట్తోనే ఇది ఈరోజు జరిగింది. సో ఈరోజు కార్డన్ సర్చ్లో వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా లభించిందా సార్? ఎందుకంటే ఈ సూడాన్కి సంబంధించి, ఈ నైజీరియన్ సంబంధించి ఇళ్లలో సర్చెస్ చేశారు కదా, సో ఏమైనా లభించిందా డ్రగ్స్ కానీ ఇతర ఏమైనా? ఇప్పుడు మనము చేసిన దీంట్లో అయితే ఎక్కడ కూడా డ్రగ్ దొరకలేదు. ఏదైతే కొంత మెటీరియల్, పౌడర్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడే మనకి టీఎస్ న్యాబ్ వాళ్ళ సాయంతోనూ వెళ్ళి ఆ కిట్స్తో చూడటం జరిగింది. డ్రగ్ అయితే ఈరోజు దొరకలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఓవర్ స్టే చేసిన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళను ఫర్దర్గా ఏం చేస్తారు సార్? వాళ్ళని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? దీంట్లో ఇప్పుడు ప్రస్తుతము ఎఫ్ఆర్ఆర్ నుంచి ఇచ్చిన మెయిల్స్ ఉన్నాయి కదా, దాని మీద ఓవర్ స్టే దాని మీద ఫస్ట్ ఫారినర్స్ యాక్ట్ కింద రిమాండ్ అవుతారు వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత మనము డిపోర్టేషన్కి ప్రాసెస్ ఉంటుంది. దానికి అప్లై చేయటము, డిపోర్టేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపల కనుక వాళ్ళు బెయిల్ కనుక ముందే వచ్చేసారనుకోండి, మనకి హైదరాబాద్ సిటీలో సిసిఎస్లో ఒక డిటెన్షన్ సెంటర్ ఉంది. వీళ్ళు ఎవరికైతే దీంట్లో నాట్ టు మూవ్ అనే ఆర్డర్ కూడా ఎఫ్ఆర్ఆర్ఓ గారు ఇస్తారు. దాంతో తర్వాత లేదా డిటెన్షన్ సెంటర్లో పెట్టి వాళ్ళని హోల్డ్ చేసి వాళ్ళకి డిపోర్టేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మా జోన్ మొత్తంలో కూడా నైజీరియా, అది వేరే ఎనీ కంట్రీ అదర్ ఫారినర్స్ వచ్చి ఇక్కడ క్రైమ్ చేసిందేం లేదు. బట్ వాళ్ళు వచ్చి పోయే విధానము, లేకపోతే మిడ్ నైట్ రావటము, లేకపోతే అందరూ తలుపు పెట్టుకొని గేట్ లోపలికి దుంకి రావటము, ఇలాంటి అన్యూజువల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కంప్లైంట్ చేశారు.
సర్వేలెన్స్ ఎప్పుడు ఉంటుంది, వీళ్ళు ఫారినర్స్ మీద నైజీరియన్స్ మీద అని సపరేట్గా ఉండదు, సర్వేలెన్స్ ఓవరాల్గా జరుగుతూనే ఉంటుంది. దీంట్లో ఇది 2 hours పట్టింది. కొంతమంది కోఆపరేట్ చేయటం, కొంతమంది కోఆపరేట్ చేయకపోవటం, వాళ్ళు లోపల ఉండి కూడా వాళ్ళు ఓపెన్ చేయకపోవటం, దీంతో 2 hours పట్టింది. దీంట్లో అదే ఏసీపీ ఒకరు, ఈ రాజేంద్ర నగర్ డివిజన్ నుంచి 3 ఇన్స్పెక్టర్స్, నార్సింగి డివిజన్ నుంచి 2 ఇన్స్పెక్టర్స్ అవతల సైడ్ నార్సింగ్ ఏరియాలో ఒక 40 ర్యాంక్స్ అందరు కలిసి ఒక 40 people కలిసి చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇక్కడ ఈ నైజీరియాకి సంబంధించిన పీపుల్ వీళ్ళు కొంత న్యూసెన్స్ చేశారని మాకు వచ్చిన కంప్లైంట్ బేస్డ్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఈ కార్డన్ సర్చ్ నిర్వహించాం. దీంట్లో 3 పట్టుకున్నాం. వాళ్ళు ఓవర్ స్టేగా ఇక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. సో ఎవ్రీ టైం వీళ్ళపైన పోలీస్ సర్వీలియన్స్ అయితే కంటిన్యూస్గా ఉంటుందని డీసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, రాజేంద్ర నగర్.